హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడిపాటి పుష్ప విలేజ్ లోగోస్. ఇవాళ మధ్యాహ్నం లంచ్లోకి ఎండు చింతకాయ పచ్చడి చేసుకుందాము ఫ్రెండ్స్. వెనకటి కాలంలోది ఎంతో రుచికరమైన ఎండు చింతకాయ పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, ఎండుమిర్చి ఒలుచుకొని తొడియాలు తీసుకొని వాటిని అటు ఇటు స్మాష్ చేసుకోవాలి. చిన్న తెగ మీద అటు ఇటు స్మాష్ చేసుకొని కలయి పెట్టుకోవాలి. ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఒక అర స్పూన్ కానీ 2-3 డ్రాప్స్ కానీ ఆయిల్ వేసుకొని ఇంకా బాగా కలయి పెట్టుకోవచ్చు. ఈలోపు పచ్చడికి కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం కళాయి మీద వేయించుకుందాం ఫ్రెండ్స్. మెయిన్ ఇవే పచ్చడికి ప్రాణం. అవేంటివో తెలుసా? వేరే ప్యాన్ పెట్టుకొని ఈలోపు ఇదిగోండి ఫ్రెండ్స్, వేరే ప్యాన్ పెట్టుకొని ఇంకో కళాయి పెట్టుకొని బండి పెట్టుకొని ఈలోపు వేరే కళాయి ముట్టించుకొని ఫ్రెండ్స్ కొన్ని ధనియాలు, అంత జీలకర్ర, అన్ని పల్లీలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర పడితే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్? పచ్చడికి ప్రాణం జీలకర్ర. కొంచెం పచ్చి కరివేపాకు ఉంటే, లేకుంటే లేదు, వేసుకుంటే రుచిగా ఉంటుంది. అంతకంటే ఏం లేదు ఫ్రెండ్స్. వీటిని అటు ఇటు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ వీటిని. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీకు నా వీడియోలు నచ్చితే లైక్ అండ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైట్గా గోల్డెన్ కలర్లో డ్రై రోస్ట్ అయ్యింది. వీటిని మనం కాసేపు చల్లార్చుకొని గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈలోపు మన మిర్చి ఎలాగున్నాయో చూద్దాం. చల్లారిపోయాయి ఫ్రెండ్స్. వీటిని కూడా మిక్సీ పట్టేద్దాం, పచ్చడి చేసుకుందాం ఫ్రెండ్స్. కొంతమంది ఇష్టమైతే ఒక పండు టమాటాకాయ కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. కొంతమంది ఇష్టం లేకపోతే వదిలేస్తారు, అది ఆప్షన్, మీ ఇష్టం. నాకైతే టమాటా వేయడం ఇష్టం లేదు. ఇలా ఉట్టి చేసుకొని తినడం నాకు చాలా ఇష్టం. మా అమ్మగారు అలానే చేసి రోట్లో దంచి కమ్మగా పెడతారు ఫ్రెండ్స్ మా నాన్నగారికి. మా నాన్న చేతి వంట రోటిలోనే వేస్తేనే తింటాడు, మిక్సీ వేస్తే తినడు. ఇప్పటికీ మా అమ్మ జబ్బలు పోయేటట్టు పాపము రోటి పచ్చడి చేసి నడిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీటిని కూడా మిక్సీ పట్టుకుందాం. ఈలోపు ముద్దపప్పు ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఉట్టి పచ్చడి అయితే పిల్లలు తినలేరు కదా ఫ్రెండ్స్, అందుకని మా బాబు కోసం ఎంతో ఇష్టమైన ముద్దపప్పు వాటిని ఒకసారి వాష్ చేసుకున్నాను. నా కొడుకు ముద్దపప్పు చింతకాయ పచ్చడి ఎంతో ప్రాణంగా తింటాడు ఫ్రెండ్స్, నెయ్యి వేసుకొని. కేవలం వాడి కోసమే ఈ ముద్దపప్పు తయారు చేయడం. ఇవాళ మధ్యాహ్నం లంచ్లోకి ముద్దపప్పు చింతకాయ పచ్చడి కాంబినేషన్. వేడిగా అలా తింటా ఉంటాయి ఫ్రెండ్స్, ప్రాణం ఇటో పోయిద్ది ఫ్రెండ్స్. ముద్దపప్పు చింతకాయ పచ్చడి ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నా ధన్యవాదాలు. మై ఛానల్ నేమ్ ఇస్ గుడిపాటి పుష్ప విలేజ్ వ్లాగ్స్. స్టవ్ ముట్టించి పప్పు గిన్నెలు కుక్కర్లో పెట్టి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముద్దపప్పు అందరికీ తయారు చేయడం వచ్చు కదా ఫ్రెండ్స్. చిటికెడు పసుపు, పప్పు పొంగిపోకుండా చిన్న చిట్కా ఆయిల్ వేసుకొని
1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ ఆయిల్ వేసుకొని విజిల్ పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. పప్పు పొంగమన్నా పొంగదు. ఓకే ఫ్రెండ్స్, ఈలోపు మన పోపు దినుసులు లేవో పచ్చడి చూసి మిక్సీ పడదాం ఫ్రెండ్స్. ఆరిపోయాయి ఫ్రెండ్స్. గ్రైండ్ చేసుకొని ఈలోపు పచ్చడి ప్రిపేర్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అలాగనే అన్నం కూడా ఉడికింది ఫ్రెండ్స్. అన్నం కూడా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇవాళ మధ్యాహ్నం లంచ్లోకి వేడి వేడి ముద్దపప్పు చింతకాయ పచ్చడి రెడీ. ఓకే ఫ్రెండ్స్, పోపు దినుసులు, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకుందాము. ఇంకొంచెం మెదగాలి ఫ్రెండ్స్, కచ్చా పచ్చిగా ఉంది. ఇంకొంచెం ఓకే ఫ్రెండ్స్, బాగా మెదిగింది. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కొన్ని ఉల్లిపాయలు పచ్చట్లోకి, ఇదిగో ఫ్రెండ్స్ ఆనియన్స్, అలానే చిన్న ఉల్లిపాయలు 4 ఇంతవరకు గ్రైండ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకొకసారి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాగా కచ్చా పచ్చిగా మెదిగింది. ఇప్పుడు తగినంత చింతకు ఫ్రెండ్స్, తగినంత చింతకు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ ఎండు చింతకాయ పచ్చడి రెడీ. ఓకే ఫ్రెండ్స్, చూడండి మిక్సీ పడితేనే ఎంత కమ్మగా ఉందో, అదే రోట్లో వేసినంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక చుక్క వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎండు చింతకాయ పచ్చడి రెడీ. మనం ముద్దపప్పు ఎలాగుందో చూసొద్దాం. ఈలోపు ఫ్రిడ్జ్లో నుంచి నెయ్యి తీసి ఒక గిన్నెలో వేసుకొని కాచుకున్నాం ఫ్రెండ్స్. ఈ నెయ్యి కూడా హోమ్ రెమెడీ, నేను తయారు చేసిందే ఫ్రెండ్స్. బయట నుంచి నేను కొనక్కరాను. మా బాబు తిండి ఇష్టపడ్డాడు. నేనే స్వయంగా నా స్వహస్తాలతో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. పాల మీద, పెరుగు మీద వచ్చే కమ్మటి మీగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం 10 రోజులకు ఒకసారి మిక్సీ పడుతుంటాను ఫ్రెండ్స్. నా కొడుకు నెయ్యి అంటే ఎంతో ఇష్టం. నెయ్యి ముద్దపప్పు ఉంటే చాలు వాడికి. ఇంకా వేరే ఏ నాన్ వెజ్ అవసరం లేదు వాడికి. అంత కమ్మగా తింటాడు ఫ్రెండ్స్. ఎట్లయినా మనం తయారు చేసుకున్న నెయ్యి బయట కొనుక్కునేదాన్ని కల్తీ ఫ్రెండ్స్. మన చేతులతో మనం చేసుకుంటే ఎటువంటి కల్తీ ఉండదు, హోమ్ రెమెడీ. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన పప్పు ఇంకా ఉడుకుతానే ఉంది ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, కమ్మటైన నెయ్యి తయారైంది ఫ్రెండ్స్. ఇంకా పప్పు వెనిపేసుకొని సర్వ్ చేసుకొని తినడమే లేట్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన ఎండు చింతకాయ పచ్చడి. ఇందులో కానీ వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఫ్రెండ్స్ చాలు. వీటి ముందు ఏ నాన్ వెజ్ కానీ ఏది కానీ దిగదుడిపోయి.
ఇంకా వీలైతే 2 అప్పడాలు వేయించుకొని తింటే టచింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు సూపరు. మీకు చెప్పాల్సింది కదా, ఇదే రోట్లో వేసి దంచితే ఇంకా దాని ఫ్లేవర్ అదిరిపోయింది ఫ్రెండ్స్. కానీ ఈ రోజుల్లో ఈ జనరేషన్ బట్టి ఎవరు దంచుతున్నారు ఫ్రెండ్స్, అంతా అప్డేటే కదా ఫ్రెండ్స్. రోట్లో వేసి దంచే ఓపికలాగా నేను కూడా మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన అన్నం ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం, నీరు దిగిందో లేదో చూద్దాం. నీరు దిగింది అనుకుంటా ఫ్రెండ్స్, పొడి పళ్ళు ఆడుతూ ఉంది ఫ్రెండ్స్, నీరు దిగింది ఫ్రెండ్స్. ఇంకా పప్పు ఒక్కటి వెలిగితే సర్వ్ చేసుకొని తినేయడమే. ఇవాళ మధ్యాహ్నం లంచ్లోకి ఎంతో టేస్టీ అయిన ముద్దపప్పు, ఎండు చింతకాయ పచ్చడి రెడీ. ఓకే ఫ్రెండ్స్, పప్పు ఉడికినట్టుగా ఉంది. తగినంత ఉప్పు వేసుకొని పప్పు వెనుపుకుందాం ఫ్రెండ్స్. పప్పు వెనుపుకొని సర్వ్ చేసుకొని ఇక తినడమే ఫ్రెండ్స్. ముద్దపప్పు అంటే ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి ఫ్రెండ్స్. ముద్దపప్పు అంటే ఎంతమందికి ఇష్టం లైక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు కూడా వెనుక్కొని సర్వ్ చేసుకొని మధ్యాహ్నం లంచ్లోకి వేడి ముద్దపప్పు, ఎంతో రుచికరమైన చింతకాయ పచ్చడి, నెయ్యి తింటూ ఉంటే మర్చిపోయిద్ది ఫ్రెండ్స్. వీటి ముందు నాన్ వెజ్ ఇవన్నీ దిగదుడిపోయాయి ఫ్రెండ్స్. ముద్దపప్పు, చింతపండు, చింతకాయ పచ్చడి అంటే చింతకాయ పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ముద్దపప్పు కేవలం నా బాబు కోసమేనండి. వాడు పచ్చడి అయితే తినలేడు పాపం, కేవలం వాడి కోసమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకొని ఒక్క ముద్ద అలా టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్.